అందశ్రీ ఒక ఆత్మ బంధువు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఆనాటి పాలకులు ప్రజల మీద ప్రదర్శిస్తున్న అహంకార పూరితమైన వ్యవహారం, మాలాంటి ప్రజాప్రతినిధుల మీద పెడుతున్న అక్రమ కేసులు, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి శాసనసభ్యులను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి వారి కర్కశత్వాన్ని, వారి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల మీద రుద్దాలని, ఈ ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలని శాశ్వతంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలను కట్టు బానిసలుగా మార్చి వారు, వారి కుటుంబము, వారి కొడుకులు, వాళ్ళ మనమన్లు ఈ రాజ్యాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు అందశ్రీ గారు స్ఫూర్తిగా నిలబడేవాళ్ళు. వారు రచించిన జయ జయ హే తెలంగాణనే కాదు, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడనే పాటనే కాదు, ఎన్నో పాటలు. అవి పాటలు కాదు, అవి తూటాలై ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కుప్పగూల్చే మర పిరంగులై తెలంగాణ రాష్ట్రంలో పేలిని. ఆ స్ఫూర్తే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా, లొంగ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడల్లా ఒక ధైర్యం, గుండె ధైర్యాన్ని నింపుకోవడానికి అందశ్రీ గారి గానాన్ని, వారి గళాన్ని వినేవాడిని. వారి గానంలో ఉన్న గొప్పతనం, వారి గళంలో ఉన్న స్ఫూర్తి, ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా అంటే ఆ స్ఫూర్తి నాలో రగల్చిన మాట నిజమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఆనాడు తాపీ మేస్త్రిగా ఉన్న అందశ్రీ గారు ఇటుకపై ఇటుక పేర్చి ఇల్లు కడితే ఎలా ఉంటుందో నైపుణ్యం ఉన్న తాపీ మేస్త్రి పదాలపై పదాలను పేర్చి జయ జయ హే తెలంగాణ అనే గానాన్ని తెలంగాణ ప్రజల గుండెల్లో వారు రగల్చిన ఉద్యమ స్ఫూర్తి తండాలలో, గూడాలలో, మార్మూల పల్లెల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసులనే కాదు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను చైతన్యం చేసి కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అందశ్రీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. వారి స్ఫూర్తి ప్రజాప్రతినిధులు, పార్టీలు వైఫల్యం చెందినప్పుడు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల లక్షలాది మంది విద్యార్థులను ఉద్యమకారులుగా మార్చి వారి పాటనే ఈరోజు మన గుండెల్లో ఒక చైతన్యాన్ని నింపింది. అలాంటి అందశ్రీ వారు రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా మారి ప్రతినిత్యం మన ఇళ్లల్లో, మన బడుల్లో, మన గుడుల్లో మోగుద్ది అని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆనాడు భావించారు. కానీ కర్కశకులైన పాలకులు త్వర అహంకారంతో పరిపాలనను అందించే వాళ్ళు అందశ్రీ మాటను, పాటను, గళాన్ని నిర్బంధించాలి, నిర్మూలించాలి అని కుట్రపూరితంగా 10 సంవత్సరాలు ఆ పదాన్నే వినిపించనీయకుండా అందశ్రీ మీద కక్షతోని ప్రజలై పాడుకున్న జయ జయ హే తెలంగాణను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిరు. ఒకనాడు ఒక కవి చెప్పిండు, పెన్నుల మీద మన్ను గప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయని. నిర్బంధించాలనుకున్న దొరలు ఆ నిర్బంధం నుంచి తెంచుకున్న సంకళ్ళు ఈనాడు తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రతి బడిలో, ప్రతి గుడిలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే తాత్కాలికంగా వాళ్ళు అనుకొని ఉండొచ్చు, సంతోషపడి ఉండొచ్చు,
లేకపోతే పైశాచిక ఆనందాన్ని పొంది ఉండొచ్చు. అన్నిటికీ మేమే కారణం, అన్నీ మాకే కావాలి అని కోరుకొని ఉండొచ్చు. కానీ పాటతో పెట్టుకున్నాడు, అందశ్రీ గద్దరన్న లాంటి యుద్ధ నౌకలతో పెట్టుకున్నాడు, కాల గర్భంలో కలిసిపోతాడని ఆనాడే చెప్పినాం. ఆత్మ గౌరవం కలిగిన అందశ్రీ ఏనాడు ఆ గడప దొక్కే ప్రయత్నం చెయ్యలే. ఏదో ఒక రకంగా రప్పించుకోవాలని అందశ్రీ గారి దగ్గరికి దూతలను పంపిస్తే కూడా వాని బతుకు జడా, వాని మొహం చూడనని చెప్పిన గొప్ప, కుటుంబాన్ని నడపడానికి కష్టమైన రోజుల్లో కూడా ఓ పూట తిని తినకపోయినా అర్ధాకలితో కుటుంబాన్ని నడిపించుకున్నాడు తప్ప దొరల గడీల ముందు నేను మొకరిల్లను అని నిటారుగా నిలబడి చెప్పిన బిడ్డ అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను వాడింది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసంగా తప్ప ఈ గడీలలో ప్రజల్ని నిర్బంధించాలనుకునే వాళ్ళ కోసం నేను పాట రాయను, పాట పాడను. అలాంటి వాళ్లకు చరిత్ర ఖచ్చితంగా గుణపాఠం చెప్పుతుంది అని చెప్పి అందశ్రీ గారు ఎన్నోసార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఆనాడు ఏ విధంగా ఎట్లయినా సరే 600 అయినా అటు సూర్యుడు ఇటు మొలిసినా సరే ఈసారి ఎన్నికల్లో గడీలను బద్దలు కొట్టాలి. ఆ గడీలను బద్దలు కొట్టాలంటే తెలంగాణ సమాజంలో ఉన్న యువకులు పిరంగులై పేలాలి అని ఆలోచనతోని నేను అందశ్రీ గారిని కలవాలనుకున్నా. అందరు రాజకీయ నాయకుల్లాగానే మాట మాట్లాడితే మాట తర్వాత మర్చిపోతారన్న అనుమానంతో అందశ్రీ గారు నన్ను బహిరంగంగా కలవడానికి కూడా ఒకసారి ఇష్టపడలే. నేను చెప్పిన ఒకసారి కలవడం వల్ల మీ అనుమానాలైనా తొలగిపోవచ్చు, నా అవగాహన అయినా పెరగవచ్చు. కలవడం ద్వారా తెలంగాణ సమాజానికి మేలే జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరగదని నమ్మకం, విశ్వాసం, భరోసా అందశ్రీ గారికి కల్పిస్తే ఒక మిత్రుడి ఇంటిలో అందశ్రీ గారు కలిసిండ్రు. 10 నిమిషాలు ఉంటా, అంతకు మించి నేను ఉండను అని ఆనాడు అందశ్రీ గారు అన్నారు. 5 నిమిషాలకు అయినా మనం కలుద్దాం. ఈనాడు మనందరం ఏకలు కావాల్సిన అవసరం ఉన్నది. ఎంత పెద్ద సర్పానైనా చీమల దండు దండించగలుగుద్ది, మనందరం కూడా దండు కట్టాల్సిన అవసరం ఉందని ఆనాడు అందశ్రీ గారితో మాట్లాడిన సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేసి, నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఆయన నిశితంగా నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాడు. ఆ రోజు వారు నాతో అన్నాడు, తర్వాత నా కుటుంబాన్ని కలవనికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతో